ओम हो योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखा इंद्रमोतये सखा इंद्रमोतये हो हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सावादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ वायोरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्या जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् मा गृधक्कस्य स्विद्धनम् ॐ शान्ति शान्ति शान्ति। ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका ॐ सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ॐ
सर्वधा रक्षक सर्वथा रक्षक। ओम शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक ओम। ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन्माता जगदांबा जगत जननी जगतपति जगत पिता जगत। ओम ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा स्वराट विराट ब्रह्मराट विश्वराट ओम शाश्वत न्यायाधीश ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा सर्वेशा सर्वांतर्यामिन सर्वांतरात्मा सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान निराकार न्यायकारी दयालु अजर अमर अभय अनुपम नित्य पवित्र सृष्टिकर्ता धर्ता हर्ता पालनकर्ता प्रलयकर्ता ओम प्रभु ओम विभु ओम स्वयंभू ओम शंभु ओम भूः ओम भुवः ओम स्वः ओम भुवः स्वः प्राणाधारा प्राणेश्वर प्राणपते प्राणाधारा प्राणप्रदाता जीवनेश्वर जीवनदाता जन्मदाता ओम सर्व दुख विनाशक संकट मोचक सकल क्लेश नाशक समस्त अशांति नाशक सच्चिदानंद स्वरूप अनंतानंद घन आनंद दाता आनंदकर सुखकर सुखदायक आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा ओम 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 को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామ. ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా బ్రహ్మ బంధువులారా ధర్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ సర్వాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా పరమేశ్వర ఉపాసకులారా మన ఇంట్లో సరిపోయినంత అన్నం అత్యధిక అన్నం తరగని అరగని ఐశ్వర్యం ఉండాలి. అందరు కడుపుండా తినాలి. ఇంకెవరన్నా వస్తే పెట్టే విధంగా ఉండాలి. పుష్కరమైనటువంటి అన్నం ఆహారం సాధనాలు సుఖ సాధనాలు ఇష్టమైన వస్తువులు ఇష్టమైన మనుషులు ఉండాలి. ఇంట్లో ప్రియ వస్తువులు ప్రియజనులు ఉండాలి. బంధుజనులు ఉండాలి. మిత్రులు ఉండాలి. మన వంశంలో అందరు విద్వాంసులే ఉండాలి. ఆరోగ్యవంతులే వీరులు ఉండాలి. అన్ని ఉండాలి. పుష్కలంగా ఉండాలి. నిండా ఉండాలి. ఇంటి నిండా ఉండాలి అని కోరుకుంటాం. ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది. దేన్ని తెలుసుకుంటే ఏం చేస్తే మన ఇంట్లో
తిండి కానీ, ఐశ్వర్యం కానీ, సాధనాలు కానీ, ఇష్టమైన వారు, ఇష్టమైన వస్తువులు అన్నీ ఉండాలి. ఏం చేస్తూ ఉంటాయి అనే విషయం చెప్పడం జరుగుతుంది. దేన్ని తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఏమి ఆచరించాలి, అసలు ఈ దేహం ఏమిటి, ఈ దేహానికి మూలం ఏమిటి, ఈ జన్మ ఏమిటి, ముఖ్యంగా మానవ జన్మ, మానవ దేహం, ఈ నరజన్మకు కారణం ఏమిటి, ఇంత అద్భుతమైనటువంటి ఈ దేహం, ఈ మానవ దేహం, ఈ జన్మ మన పుణ్యం, పూర్వజన్మ సుకృతం అని చెప్పడం జరిగింది. అయితే ఈ జన్మను మనం, ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాం, ఎలా వాడుకుంటున్నాం, ఈ శరీరానికి మూలం ఏమిటి, ఎక్కడ మొదలవుతుంది, నిజానికి పరంపిత పరమాత్మ యొక్క శరీరం ఈ విశ్వం అంతా, విశ్వరూపమే, విరాట్ రూపమే, ఈ విరాట్ శరీరమే పరంపిత పరమాత్మ యొక్క శరీరం. ఈ విరాట్ శరీరంలో ఒక అంశం, ఒక భాగమే మన దేహం. మన దేహంలో ఏమేమి ఉన్నాయో, కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, మన పొట్ట కానీ, మన పాదాలు కానీ, శిరస్సు కానీ, మెడ కానీ, మొండెం కానీ, అన్ని కూడా ఆ విరాట్ శరీరం యొక్క భాగాలే. దాని యొక్క నమూనా ఏది, దానికి ఇది నకలు, దాని కాపీ ఇది. పరంపిత పరమాత్మ యొక్క శరీరం విశ్వమంతా. ఆ విశ్వ రూపుని యొక్క, ఆ వైశ్వనరుని యొక్క, ఆ విశ్వనరుని యొక్క శరీరంలో తల ఏమిటి, కన్నులు ఏమిటి, నోరు ఏమిటి, ఆ ఉదర భాగం ఏమిటి, మధ్య భాగం ఏమిటి, అన్ని కూడా వర్ణించి చెప్పడం జరుగుతుంది. ఆ రూపాన్ని అర్థం చేసుకుంటే కొంచెం కొంచెం కాకుండా, ఖండఖండం కాకుండా, భాగాలు ముక్కలు ముక్కలు కాకుండా అఖండంగా అర్థం చేసుకున్నప్పుడు అన్నీ లభిస్తాయి. ఐదుగురు సాధకులు లేదా జిజ్ఞాసులు గౌతముని వద్దకు లేదా ఉద్దాలకుని వద్దకు వెళ్ళడం జరుగుతుంది ఈ వైష్ణవ విద్యను తెలుసుకోవడానికి. అప్పుడు ఆ ఉద్దాలకు కూడా అర్థం కాదు, స్పష్టంగా ఉండదు. కాబట్టి ఆ ఉద్దాలకుడు, ఆ ఐదుగురు అందరూ కలిసి అశ్వపతి వద్దకు వెళ్ళడం జరుగుతుంది. అశ్వపతి రాజు, ప్రాచీనశాలుడు, సత్యయజ్ఞుడు, ఇంద్రద్యుమ్నుడు, జనుడు, బుడిలుడు. ఈ పేరును గమనిస్తే విచిత్రంగా ప్రాచీనశాల ఉపమన్యు వంశం వాడు, ప్రాచీనశాలుడు, సత్యయజ్ఞుడు, సత్యమే యజ్ఞము, ప్రాచీనశాల, తర్వాత ఇంద్రద్యుమ్నుడు, జనుడు, బూడిల. ఈ శబ్దాల్లో కూడా, ఈ నామాల్లో కూడా రహస్యం ఉంటుంది. సత్యయజ్ఞ పేరు సత్యమే యజ్ఞం నిజానికి. ఇందులో వీరందరినీ కూడా మహాశాల ఉన్నవారు, మహాశాల మహాశ్రోత్రియా సమేత్య మీమాంస చక్రు, వీరందరూ కలిసి మీమాంస చేసుకోవడం జరిగింది. కోను ఆత్మ కిం బ్రహ్మేతి, ఏది ఆత్మ, దేని ఆత్మ అంటారు, ఏది బ్రహ్మ, పరబ్రహ్మ ఏమిటి, ఈ విషయంలో మీమాంస చర్చ విచారణ జరిగింది. ఆ క్రమంలో ఉద్దాలకుని సంప్రదించడం జరిగింది. ఉద్దాలకుని కూడా స్పష్టంగా లేదు కాబట్టి అందరు కలిసి అశ్వపతి వద్దకు వెళ్ళడం జరుగుతుంది. అశ్వపతి తన రాజ్యం గురించి చెప్పడం జరుగుతుంది. నా మేస్తేనో జనపదే, నా కదర్యో, నా మద్యపు, నా అనాహితాగ్ని, నా విద్వాన్, నా స్వైరిని కుత. ఈ రకంగా తన రాజ్యం గురించి చెప్పడం జరుగుతుంది. నా జనపదంలో, నా రాజ్యంలో దొంగలు లేరు, కదర్యులు పిరికివారు లేరు, పిసినగొట్టువారు లేరు, పిసినారితనం ఉన్నవారు లేరు, మద్యపులు తాగేవారు లేరు, మత్తులో ఉండేవారు లేరు, మధ్య మాంసాలు సేవించేవారు లేరు. నా రాజ్యములో, నా దేశంలో రోజు అగ్నిహోత్రం చేయని వారు లేరు, నిత్యాగ్నిహోత్రం.
ప్రతి ఇంట్లో హోమ ధూమాలు ఉంటాయి. నా దేశంలో, నా రాజ్యంలో అవిద్వాంసులు, మూర్ఖులు లేరు, అందరు విద్వాంసులే. ఇక స్వైరీ కూడా లేడు, వ్యభిచారి లేడు. వ్యభిచారిని ఎక్కడ ఉంటుంది? వ్యభిచారి లేనప్పుడు వ్యభిచారిని కూడా ఉండదు అని చెప్పి ప్రలోభ పెట్టడం జరిగింది. నేను త్వరలో యక్షమాను యజ్ఞం చేయబోతున్నాను, మీరందరూ కూడా ఉండండి. ఇతర ఋత్వికులకు ఏ ధనం ఇస్తాను, మీ అందరూ కూడా అదే ధనాన్ని ఇస్తాను. ఏకైకస్మై ఋత్విజే, ఒక్కొక్క ఋత్వినికి ఏకైకస్మై ఋత్విజే ధనం దాస్యామి తావత్ భగద్భ్యో, అదే ధనాన్ని, ఆ దక్షిణను మీకు కూడా ఇస్తాను. తావత్ భగవద్భ్యో దాస్యామి వసంతు, ఇక్కడ ఉండండి, ఆగండి. అప్పుడు మేము వచ్చింది దానికోసం కాదు, మీ దక్షిణ దానాల కోసం కాదు, మీ సుఖ సాధనాల కోసం కాదు. మా ప్రశ్న వేరు, ఒక ఉద్దేశంతో మేము బయలుదేరినాం. మా అన్వేషణ ఇది, వెతుకుతున్నాం. కోనో ఆత్మ కిం బ్రహ్మేతి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఆత్మ పరమాత్మ రహస్యం మాకు చెప్పండి. ఆ వైశ్వనరుని యొక్క రహస్యం తెలియాలి మాకు. ఆ వైశ్వనర ఆత్మ, ఆ విష్ణునాడని ఆ పరబ్రహ్మ గురించి తెలియాలి మాకు. తేహ ఊచు ఏన హ ఏ అర్థేన, ఏ అర్థంతో, ఏ ప్రయోజనంతో, ఏ ఉద్దేశంతో మేము బయటకు వచ్చి ప్రయత్నం చేస్తున్నాము, దాన్ని దాన్ని చెప్పండి. సంప్రతి అధ్యేషి, ఇప్పుడు చెప్పండి మాకు, మా సందేహం నివృత్తి చేయండి. మాకున్నటువంటి ఈ అనుమానాలు, మా ప్రశ్నకు సమాధానం కావాలి. వదేద్ ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం, వైశ్వర ఆత్మ గురించి సంప్రతి అధ్యేషి తమేవను బ్రూహి అన్నారు. దాన్ని మాత్రం మాకు బోధించండి అన్నప్పుడు వెంటనే బోధించలేదు, ఆగడం జరిగింది. తర్వాత ప్రాతకాలం తెల్లవారి సమాధానం ఇస్తాను, మీ సందేహ నివృత్తి చేస్తాను, మీ ప్రశ్న సమాధానం దొరుకుతుంది, ఆగండి అని చెప్పేసి ఆపడం జరిగింది. తెల్లవారి ఈ 5 జిజ్ఞాసులు, ఉద్దాలకుడు 6 ప్రాతకాలం సమిధలు చేతబుచ్చుకొని రాజు వద్దకు వెళ్ళడం జరిగింది. ఇదంతా వ్యవహారం నేర్పిన తర్వాత రాజు అడగడం జరుగుతుంది. అయితే అక్కడ ఉపనయన సంస్కారం చేయలేదు. నిజానికి వేదాధ్యయనం చేయాలంటే ఉపనయనం ఉండాలి, అంటే అర్హులా కాదని చూసుకోవడం. ఉపనయనం అంటే ఇక్కడ దగ్గరికి నయనం అంటే చేరడం, గురువు వద్దకు, ఆచరణ వద్దకు చేరడం అనేది ఉపనయనం. నిజానికి ఉపనయనం కాకుండానే వారి యొక్క తపన చూసి, వారి యొక్క యోగ్యత చూసి, ఎందుకంటే ముందు వారు మహాశ్రోత్రియులు అని చెప్పడం జరిగింది. అంతకుముందు యజ్ఞయాగాలు చేసిన వారు వేద పండితులు, వైదిక విద్వాంసులు కాబట్టి వారికి యోగ్యత ఉంది, తపన ఉంది, జిజ్ఞాస ఉంది, ఉత్సుకత ఉంది. కాబట్టి ఉపనయనం చేయకుండానే మన వినయ భావం, వినయ విధేయతలు చూసి గమనించి ప్రసన్నుడై అశ్వపతి రాజు ఉపనయనం చేయకుండానే ఉపదేశించడం మొదలుపెట్టడం జరిగింది. ఆ ఉపదేశం ప్రశ్నిస్తూ, ఇంతవరకు అయితే మీరు ఉపాసన చేస్తున్నారో, సాధన చేస్తున్నారో, దేన్ని మీరు భగవంతుడు లేదా పరమాత్మను అనుకొని ఉపాసన చేస్తున్నారు, దేన్ని ఉపాసిస్తున్నారు అని అశ్వపతి రాజు ప్రాచీన శాలుని పూజించడం జరిగింది. ప్రాచీన శాలుని ఆ విధంగా అడగడం జరిగింది. ఉపమన్యు వంశజుడు, అక్కడ ఉపమన్యు అంటే, మన్యు అంటే దానికి కోపం అనే అర్థం కూడా వస్తుంది, మంచి కోపం, సరైన కోపాన్ని మన్యు అంటారు. ఉపమన్యు అంటే కోపం ఉంటుందన్నమాట. కానీ వాడు ప్రాచీన శాలుడు అంటే ముందే తాత ముత్తాతలు సంపాదించిన ధనం ఉన్నవాడు, భవనాలు ఉన్నవాడు అన్నమాట. ప్రాచీనులు, పూర్వజులే సంపాదించి పెట్టినటువంటి ధనం ఉన్నవాడు. వీరందరూ కూడా మహాశాలురే, అంటే మహా భవనాలు ఉన్నవారు, ధనం ఉన్నవారు, ధనికులే. కానీ ఈ ప్రాచీన శాలుడు మాత్రం ఉపమన్యు, కోపం దగ్గర ఉన్నవాడు, మంచి కోపం దగ్గర ఉన్నవాడు.
ఆ శబ్దాలు అర్థం గమనిస్తే విచిత్రంగా ఉంటుంది. హే ప్రాచీనశాల, నీవు దేన్ని పరమాత్మ అనుకుని ఉపాసిస్తావు? ఇంతవరకు నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఏమిటి? నీ పురుషార్థం ఏమిటి? ప్రశ్న అడగానే సమాధానం కాదు, నీ పురుషార్థం ఏమిటి? నీకు తెలిసింది ఏమిటి? నీకున్నటువంటి పూర్వ జ్ఞానం ఏమిటి? ముందు ఎంతవరకు తెలుసుకున్నావు? నీకెంత అవగాహన ఉందో చెప్పండి అని చెప్పేసి అశ్వపతి అడగడం జరుగుతుంది ప్రాచీన శాలని, జిజ్ఞాసు లేదా ఉపాసకుని. అప్పుడు ఆ ప్రాచీన శాలుడు, హే భగవాన్, హే రాజన్, నేను ఈ ద్విలోకాన్ని ఈ నక్షత్రాలతో మినుకు మినుకు అంటున్నటువంటి ఆకాశంలో వెలిగిపోతున్నటువంటి ఈ నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఈ ద్విలోకాన్ని, ఆకాశంలో అంతా వెలిగే ఉంటుంది, దానికి అన్ని నక్షత్రాలే, అన్ని సూర్యులే కాబట్టి అంతా వెలిగే ద్విలోకం, దివిలో అంతా దీప్తే ఉంటుంది. ఆ ద్విలోకాన్నే నేను ఆత్మ అని భావించి ఉపాసన చేస్తాను. ఇంతవరకు చేస్తుంది అదే. ఆయన ఏం అర్థం కాలేదు. ద్విలోకమే పరమాత్మ, ఎందుకంటే ఆకాశంలో చూస్తే అన్ని నక్షత్రాలే మినుకు మినుకుమంటున్నాయి, తలతల వెలిగిపోతున్నాయి. ఆ తలతల మెరిసే తారలే అక్కడ ఉన్నటువంటి అదంతా కూడా పరమాత్మ అనుకుంటున్నాను అని ఈ ప్రాచీనశాలుడు, జిజ్ఞాసు, ఉపాసకుడు చెప్పడం జరుగుతుంది. అయితే నువ్వు అనుకుంటున్నది, నువ్వు చేస్తున్న ఉపాసన వైశ్వనరాత్మ యొక్క, పరమాత్మ యొక్క ఒక రూపం మాత్రమే, ఒక అంశం మాత్రమే. అది పూర్ణ రూపం కాదు. నువ్వు కొంత భాగాన్ని, ఒక అంగాన్ని మాత్రమే ఈ విరాట్ రూపమైనటువంటి ఈ విరాట్ శరీరం ఏతుందో, బ్రహ్మ శరీరం, బ్రహ్మరాట్, ఈ గొప్పనైనటువంటి ఈ విశ్వరూపమైన ఈ విశ్వం అనే ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మాత్రమే ఉపాసన చేస్తున్నావు. వైశ్వనరాత్మ యొక్క లేదా పరమాత్మ యొక్క, పరబ్రహ్మ యొక్క ఒక రూపాన్ని ఉపాసన చేస్తున్నావు, పూర్ణ రూపాన్ని చేయడం లేదు. విశాల రూపాన్ని, ఈ తేజో రూపాన్ని ఉపాసన చేస్తున్నావు. ఆకాశం విశాలం, అందులో ద్విలోకం వెలుగులోకం, దాన్ని మాత్రమే నువ్వు పరబ్రహ్మ అనుకుంటున్నావు, పరమాత్మ అనుకుంటున్నావు, వైశ్వనర ఆత్మ అనుకుంటున్నావు. ఈ తేజోమయ రూపాన్ని నీవు ఉపాసన చేస్తున్నావు. దాన్ని సుతేజ అంటారు. ద్విలోకం ఉన్నటువంటి ఆ తేజోమయ రూపాన్ని సుతేజ అంటారు. మంచి తేజస్సు అని. సుతేజ 2 అక్షరాలు, అందులో సుత అనే 2 అక్షరాలు ఉంటాయి. దాన్ని అనుసరించి స్తుత, ప్రస్తుత, ఆసుత అంటే నీ ఇంట్లో నీళ్ళు అలా ఉంటుంది, సుతేజంగా ఉంటుంది. సుతులు ఉంటారు, ప్రసూతులు ఉంటారు, ఆసుతులు ఉంటారు. అంటే అన్ని రకాలు ఉంటాయి మీ ఇంట్లో. మీ సంతానం కానీ, మీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, మనమలు, మనమరాన్లు, ముని మనమలు, ఆ రకంగా సుతులు, ప్రసూతులు, ఆసుతులు. సంతానం సమస్య ఉండదు మీ ఇంట్లో, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీ ఇల్లే ప్రాచీనశాల, అంటే తాత ముత్తాతలు ఉన్నారన్నమాట. పూర్వజులు సంపాదించిన ధనం ఉంది, భవనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో సోమరస ధారలు ప్రవహిస్తుంటాయి. అంత సుఖం ఉంటుంది మీ ఇంట్లో. అలా ఉంది కాబట్టి నీవు ఆ కోరికతోనే ఈ ద్విలోకమే పరమాత్మ, పరబ్రహ్మ అనుకుని ఉపాసన చేస్తున్నావు. ఈ ఉపాసన వెనుక ఒక ఉద్దేశం ఉంది, కోరిక ఉంది. వెలిగిపోవాలి, అందరికంటే గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఉపాసన చేసినావు. కాబట్టి మీ ఇంట్లో అది ఉంది. ఎవరు ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో ప్రయత్నం చేస్తారో అది లభిస్తుంది, ఆలస్యంగానే లభిస్తుంది. గమనించాలి. మనం విద్య కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ, సంకల్పంతో పురుషార్థం చేస్తుంటే విద్య లభిస్తుంది. ధనం అనుకుంటే ధనం లభిస్తుంది, పదవి అంటే పదవి లభిస్తుంది, ఆరోగ్యం అనుకుంటే ఆరోగ్యం కూడా లభిస్తుంది. ధనము లేదని ఏడిస్తే లాభం లేదు. సంకల్పం చేసుకోండి, ప్రయత్నం చేయండి. మెల్లమెల్లగా ఒక్కొక్క కణాన్ని, ఒక్కొక్క పైసా కూడా పెడితే
కోటీశ్వరులు కావచ్చు. కోట్లు ఉండవు మొదలు. ఒక్కొక్క పైసా పైసా, ఒక్కొక్క రూపాయి రూపాయి, ఒక్కొక్క కణం కణం, కణం కణమే ధనమవుతుంది. కణాలే ధనాలు, బిందువులే సింధువులు అవుతాయి. ఒక్కొక్క బిందువు ఒక్కొక్క నీటి చుక్కను మనం ఒడిసి పట్టుకుంటే అది బిందెలే కాదు, సింధువులు, సాగరాలు, సముద్రాలుగా మారుతాయి. సముద్రంలో ఉన్నదంతా నీరే, కానీ నీటి చుక్కలు ఉంటాయి. ఆ నీటి చుక్కలే, ఆ వాన చినుకులే, వర్షం కురిసిన తర్వాత ఆ వాన నీరే వరదలై, వాగులై, వంకలై, నదులై ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుతాయి. సముద్రంగా మారుతాయి. మహాసముద్రాలు అవుతాయి. మహా అర్ణవాలు అవుతాయి. కానీ దానికి ముందు ఉండేది బిందువు మాత్రమే, చుక్క మాత్రమే. ఒక్కొక్క నీటి చుక్క మాత్రమే నిండుతూ బిందెలుగా, పెద్ద పెద్ద పాత్రలుగా అలా సేకరించుకోవాలి, సంపాదించుకోవాలి. ధనమైన, నీరైనా, ఏదైనా, ఆహారమైనా ప్రయత్నం చేయడం అవసరం ఉంటుంది. ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో మనం ప్రయత్నం చేస్తామో, ఏ దిశలో వెళ్తామో ఆ దిశలోని గమ్యం చేరుకుంటాం. మన గమ్యం ఒక దిశలో ఉంటే, మన గమ్యం చేరుకోవాల్సినటువంటి ఊరు, ఆ చోటు తూర్పు వైపున ఉంటే, మన ప్రయాణం పడమటికి ఉంటే, పడమటి దిశలో ప్రయాణం చేస్తే లభించదు. మనం వెళ్ళాల్సింది తూర్పు వైపు, కానీ వెళుతున్నది పడమటి వైపు. మళ్ళీ ఏడుస్తున్నాం, తప్పు చేస్తున్నాము. మనం చేసే ప్రయత్నం పడమటి వైపు చేస్తున్నాం, వ్యతిరేక దిశలో చేస్తున్నాం. ఏడిస్తే లాభం లేదు. ఆరోగ్యం అనుకుంటున్నాం, కానీ ఆరోగ్యం గురించి ప్రయత్నం చేయడం లేదు. అనుకుంటున్నది ఆరోగ్యమే, కానీ చేస్తున్న ప్రయత్నం ఏంటి? తాగుతున్నాం, తింటున్నాం, చెత్త తింటున్నాం, మత్తు పదార్థాలు సేవిస్తున్నాం, తప్పులు చేస్తున్నాం. అదే నిజం అనుకుంటున్నాం. తప్పులు చేస్తూ మళ్ళీ సమర్థించుకుంటున్నాం. ఆ చెడు అలవాట్లతో సర్దుబాటు చేసుకుంటున్నాం. తప్పని తెలిసినప్పుడు కూడా మనసును పట్టుకోలేక, అదుపులో పెట్టుకోలేక పడిపోతున్నాం, ఏడుస్తున్నాం. మా ఇంట్లో డబ్బు లేదని, ధనము లేదు, ఏ వస్తువులు ఉండవు, అది ఉండదు, ఇది ఉండదు, పప్పులు లేవు, ఉప్పులు లేవు, అది ఉండదు, ఇది లేదు అనుకుంటూ. కారణం ఏమిటి? మన ఉద్దేశం అది కాదు. నిజానికి ఆరోగ్యాన్ని కోరుకోవడం లేదు. నిజంగా ఆరోగ్యాన్ని కోరుకుంటే అటువంటి తిండి తినం, అటువంటి ఆహారం తీసుకోం, చెత్త ఆహారం తీసుకోం, మత్తు పదార్థాలు సేవించం, ఈ బీడులు, సిగరెట్ తాగడం ఉండదు, చెడు అలవాట్లు ఉండవు. ఎందుకంటే ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలి, శరీరంలో బలం ఉండాలి, బుద్ధి బాగుండాలి, మనసు బాగుండాలి, ఇంద్రియాలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏ రాగద్వేషాలు లేకుండా, ఏ కోపతాపాలు లేకుండా, ఏ పగలు కుట్రలు కుతంత్రం లేకుండా ఉండాలని, అందరు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు అటువంటి వ్యవహారం చేస్తాం. ఈర్ష్యా ద్వేషాలు ఉన్నప్పుడు, అసూయ ఉన్నప్పుడు కోపం మొదలవుతుంది, అసంతృప్తి మొదలవుతుంది, అసహనం ఉంటుంది, ఓపిక ఉండదు, అందరిని దూరం చేసుకుంటాం, ఎవరు అవసరం లేదు, అందరిని సందేహిస్తాం. వారు చెడ్డవారు, వీరు చెడ్డవారు, అందరూ నాకే మోసం చేస్తున్నారు, నన్నే బాధ పెడుతున్నారు, నాకే నష్టం చేస్తున్నారు, కష్టపెడుతున్నారు అని చెప్పేసి సందేహిస్తాం, అనుమానిస్తాం. అనుమానమే భూతం. ఇక్కడ ఈ మహాశారుడు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? ధనం కావాలి, అన్ని ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. ద్విలోకాన్ని ఉపాసించడం జరిగింది. పరమిత పరమాత్మ అంటే ఎవరో కాదు, ద్విలోకమే. అంటే వెలిగిపోవాలి, అందరికంటే ఉన్నతంగా ఉండాలి. ఆకాశంలో నక్షత్రాలు వెలిగిపోతుంటాయి, అలా నేను కూడా వెలిగిపోవాలి ఈ ప్రపంచంలో. ధనముతో, భవనాలతో, అన్ని రకాల ఐశ్వర్యాలతో. వారి తాత ముత్తాతలు చేసిన కూడా అదే. మహాశాలుడు, ఆ మహాశాలుడు ప్రాచీన శాలుడు. నిజానికి పేరే ప్రాచీన శాలుడు, కానీ ఉపమన్యు మంచి కోపం ఉన్నవాడు. కోపాన్ని దగ్గర ఉంచుకుంటాడు ఇప్పుడు. ఉపమన్యు ఇది గమనించాలి, మనం కూడా చేస్తుంది అదే. ఆ ప్రాచీనశాలుడు చేసినటువంటి ప్రయత్నం ద్విలోకమే బ్రహ్మ. కాబట్టి నీకు అదే లభించింది. అందరికంటే గొప్పగా ఉండాలనుకున్నావు, అన్ని ఉండాలనుకున్నావు, ఐశ్వర్యం ఉండాలనుకున్నావు. మీ ఇంట్లో తాత ముత్తాతలు ఉన్నారు, అందరూ బ్రతికి ఉన్నారు. లేదా మీ ఇంట్లో మీ పిల్లలు,
మీ మనమలు, ముని మనమలు, తరాలు అన్నీ ఉన్నాయంటే ఆ రకంగా మీ ప్రయత్నం ఉంది, మీ సంకల్పం ఉంది, మీ ఉద్దేశం అదే. దాన్నే మీరు పరబ్రహ్మ అనుకుంటున్నారు, పరమాత్మ అనుకుంటున్నారు, అదే గొప్ప అనుకుంటున్నారు, అలా ఉండడం గొప్ప అనుకుంటున్నారు, అదే వైశ్వానర ఆత్మ అనుకుంటున్నారు, అలాగే ఉపాసన చేసినారు, అందుకే అదే లభించింది మీ ఇంట్లో అదే ఉంది. సుత ప్రసుత ఆసుత అంటే మీ ఇంట్లో అన్ని ఉన్నాయి. శాంతి అన్ని రకాల పుష్కలంగా ప్రశాంతంగా ఉన్నారు. అందుకే ఇదంతా అది ఉన్నప్పుడు కూడా, మీ ప్రయత్నమైనప్పుడు కూడా, మీ పురుషార్థమైనప్పుడు కూడా, మీ ఉపాసనలో భాగమైనప్పుడు కూడా అదంతా పరమాత్మ యొక్క ఆశీర్వాదంతోనే అని చెప్పడం జరిగింది. అశ్వపతి రాజు ఇదంతా కూడా పరమాత్మ యొక్క ఆశీర్వాద బలముతోనే మీ ఇంట్లో కడుపు నిండా భోజనం తింటున్నారు, అన్ని లభిస్తున్నాయి, ప్రియమైన వస్తువులను చూస్తున్నారు, ప్రియమైన వారు మీ ఇంట్లో ఉన్నారు. ఈ రకంగా వైశ్వనరాత్మ యొక్క తేజమయ రూపాన్ని ఉపాసన చేసేవారు పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో అన్ని లభిస్తాయి, అన్ని చూడగలుగుతారు, కడుపు నిండా భోజనం లభిస్తుంది. మీ వంశములో, మీ కుటుంబంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. అందుకే ఈ తేజమయ ద్యులోకాన్ని వైశ్వనరాత్మగా భావించి మీరు అన్వేషించినారు. అది పరమాత్మ వైశ్వనర ఆ పురుషుని యొక్క, ఆ విశ్వపురుషుని యొక్క, విశ్వనరుని యొక్క అది తల మూర్ధ భాగం, అదొక అంశం ద్యులోకం. కాబట్టి నీవు గనక నా వద్దకు రాకుండా ఉంటే నీ నీ తల దించుకోవాల్సి వచ్చేది, నీ తల పడిపోయేది, అవమానానికి గురయ్యేవాడు. దాన్ని అదే భావనలో, అదే భ్రమలో ఉండేవాడివి. ఈ ద్యులోకమే పరబ్రహ్మ, ఆకాశంలో ఆ మిలమిల మెరిసే ఆ తారలు, ఆ నక్షత్రాల సమూహమే ఆ ద్యులోకమే, అదే బ్రహ్మ. ఇదేది కాదు. ఈ భూలోకం గురించి కానీ, అంతరిక్షం కానీ, ఈ సూర్యుని గురించి కానీ, వీటి గురించి, వాయువు గురించి తెలిసేది కాదు, పంచమహాభూతాల గురించి అర్థమయ్యేది కాదు. ద్విలోకమే, అదే బ్రహ్మనే భ్రమలో ఉండేవాడివి. అప్పుడు నీ తల దించుకోవాల్సి వచ్చేది, అవమానంతో ఆగిపోవాల్సి వచ్చేది. నా వద్దకు రాకుండా ఉంటే మంచి పని చేసినావు. ఓ ప్రాచీనశాల, హే ఉపమన్యు వంశంలో పుట్టినటువంటి ప్రాచీనశాల, నువ్వు రావడం మంచి పని జరిగింది అని చెప్పి ఆ ప్రాచీనశాలని యొక్క ఆ ఉపాసన విషయం అవుతుందో, ఉపాసనకి అయితే విషయం ఉందో ద్యులోకం, ఆ ద్యులోకం పరమాత్మ యొక్క లేదా ఆ విశ్వపురుషుని యొక్క, విశ్వనరుని యొక్క మూర్ధ తలభాగం అని చెప్పడం జరిగింది. కాబట్టి రావడం మంచి పని చేసినావు. అలా సందేహ నివృత్తి కొరకు ప్రయత్నం చేయాలి. మన సందేహ నివృత్తి చేయడానికి మనం వెళ్ళాలి, నది వద్దకి, చెరువు వద్దకి మనం వెళ్ళాలి, నీరు ఉన్న వద్దకి మనం వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ ఆ నీరు మన వద్దకు రావాలంటే కూడా ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో గొట్టాల ద్వారా, పైపుల ద్వారా నీరు వస్తుంది, కుళాయిల ద్వారా వస్తుంటే ప్రయత్నం చేస్తే అది కూడా ప్రయత్నం చేయాల్సిందే, మళ్ళీ అక్కడి నుంచే తెచ్చుకోవాల్సిందే. మన పురుషార్థం ద్వారానే మనకు లభిస్తాయి. వస్తువులు రావాలంటే మార్కెట్ వెళ్ళాలి, అంగడి వెళ్ళి తెచ్చుకోవాలి. అవి రావు, మనం తెచ్చుకోవాలి, ఎందుకంటే అవి జడ పదార్థాలే, మన పురుషార్థమే. లేదా తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన తెచ్చేవారు ఉంటారు, అప్పుడు మనుషులే. ఎప్పుడైనా తెచ్చుకోవాల్సిందే, మనం తెచ్చుకుంటామా తెప్పించుకుంటామా భేదం అంతవరకే. కానీ మనమే ప్రయత్నం చేయాలి. మా ఇంట్లో ఇది లేదు, అది లేదు, డబ్బులు లేవు, బంగారం లేదు, వెండి లేదు, ఈ వస్తువు లేదు, ఆ వస్తువు లేదు అనడానికి వీల్లేదు. ప్రయత్నం చేస్తే లభిస్తుంది. ఎంత ప్రయత్నం? ఆకాశం అంతా కూడా ప్రయత్నం చేయవచ్చు, ద్యులోకం అంత ప్రయత్నం, దివ్యంగా ఉండాలంటే ఆ దివిని ఉపాసించాలి. దివ్య తత్వాన్ని ఉపాసించినప్పుడు దివ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి మన ప్రయత్నమే ఎక్కడైనా అనే విషయాన్ని అశ్వపతి రాజు ప్రాచీనశాలునికి ఉపదేశించడం జరిగింది. ఇది చాందోగ్య ఉపనిషత్తులో పంచమ ప్రపాఠకములో 12వ ఖండములో
విషయం ఇది. తర్వాత 13వ ఖండం ఛాందోగ్య ఉపనిషత్తు, పంచమ ప్రపాఠకము, 13వ ఖండం. తర్వాత అశ్వపతి కులుష వంశంలో పుట్టినటువంటి సత్యయజ్ఞుడు పేరు గమనించండి. సత్యయజ్ఞుడు, సత్యమే యజ్ఞం, సత్యమే యజ్ఞముగా భావించి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడు ఓ సత్యయజ్ఞ అని చెప్పేసి ఇక్కడ సత్యయజ్ఞుడు పులుష వంశం వాడు, అంటే ప్రాచీన యోగ్యుడు అని అర్థం. ఇక్కడ ఒక పేరు చెప్పడం జరిగింది, సంబోధన. హే ప్రాచీన యోగ్య అంటే ప్రాచీనులలో యోగ్యుడు. లో వీడు గొప్పవాడు, లేదా పూర్వజుల్లో గొప్పవాడు అని అర్థం. ఇలా గమనించాలి. గొప్పవాడు, యోగ్యుడు, గొప్పవాడు. ఏ ప్రాచీన యోగ్య, ఈ సంబోధన గమనించాలి. ప్రాచీన యోగ్యుడు, సత్యయజ్ఞుడు. సత్యయజ్ఞుడు ప్రాచీన యోగ్యుడైన అంటే తండ్రులకు తాతలకు గురువైనాడు, గొప్పవాడైనాడు అని అర్థం వస్తుంది. జ్ఞానవృద్ధుడు అని అర్థం, అలా కూడా తీసుకోవచ్చు మనం. హే ప్రాచీన యోగ్య, పెద్దలలో యోగ్యుడా, నీవు దేన్ని ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నావు అని అశ్వపతి అడగడం జరుగుతుంది. అప్పుడు ఈ సత్యయజ్ఞుడు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. హే రాజన్, నేను ఆదిత్యుణ్ణి అంటే సూర్యుణ్ణి ఆత్మగా భావించి ఉపాసన చేస్తున్నాను. అప్పుడు రాజు అంటాడు, నువ్వు సరిగా చేస్తున్నావు, సరియైందే, కానీ ఈ వైశ్వనరాత్మ యొక్క ఒక రూపం మాత్రమే, ఒక అంశం మాత్రమే, నువ్వు పూర్ణ రూపాన్ని ఉపాసన చేయడం లేదు. పూర్ణ రూపం యొక్క ఉపాసన చేయడం మంచిది. పరబ్రహ్మ యొక్క పూర్ణ రూపం కాదది ఆదిత్యుడు, సూర్యుడు అనేది. నువ్వు చేస్తున్నది మంచిదే, కానీ పూర్ణ రూపాన్ని ఉపాసన చేయడం లేదు. అనేక రూపాలలో ఈ విశ్వరూపము, ఈ విశ్వానికి, ఈ లోకానికి ప్రకాశం ఇచ్చే రూపాన్ని మాత్రం చేస్తున్నాం అంతే. ఈశ్వరుని యొక్క అదొక రూపం విశ్వరూపంలో, అంటే ప్రకాశక రూపం, ప్రకాశాన్ని ఇచ్చే రూపం. వైశ్వనరాత్మ యొక్క ఈ విశ్వరూప ఉపాసన చేయడం అనేది మంచిదే. కానీ అందుకే మీ ఇంట్లో, మీ కులంలో, మీ వంశంలో ఈ విశ్వరూపం ప్రకాశం కనిపిస్తుంది, తేజస్సు కనిపిస్తుంది, సూర్యుని లాంటి తేజస్సు కనిపిస్తుంది. ఎందుకంటే నీ ఉద్దేశం అదే కాబట్టి. సూర్యుడే నీ ఆదర్శం కాబట్టి సూర్యుని లాంటి ఆ తేజస్సు మీ వంశంలో, మీ కుటుంబంలో కనిపిస్తుంది, మీ ఇంట్లో కనిపిస్తుంది. అది కూడా పరమపిత పరమాత్మ యొక్క ఆశీర్వాద బలమే, ఆశీర్వాదంతోనే. అందుకే సూర్యునిలో 7 గుర్రాలు ఉంటాయి, రథం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో కూడా అటువంటి ఉన్నాయి. మీ ఇంట్లో దాసీ జనం గాని, రథాలు గాని, ఈ హారాలు గాని, కడుపు నిండా భోజనం గాని, నచ్చినటువంటి సాధనాలు, ప్రియమైన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి. ఆ విశ్వరూపంగా ఉన్నటువంటి అందమైనటువంటి వస్తువులు. ఎందుకంటే మీ ప్రయత్నం అది, మీ ఉద్దేశం అది, దాన్ని ఉపాసన చేసినారు, అదే మననం చింతనం చేసినారు. మీరు ఏదైతే మననం చింతనం చేసినారో, సంకల్పం చేసుకున్నారో, ప్రయత్నం చేసి, పురుషార్థం చేసి సంపాదించుకున్నారో, అదే మీ ఇంట్లో ఉంది. మీకు ఆదర్శం సూర్యుడు కాబట్టి అటువంటి సాధనాలు మీ ఇంట్లో ఉన్నాయి కూడా. దాన్ని అనుభవిస్తున్నారు మీరు. వైష్ణవ ఆత్మ యొక్క విశ్వరూపాన్ని ఉపాసన చేసినందుకు మీకు అదే లభించింది. కాబట్టి అంతా కూడా పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదమే మీ ఇంట్లో
భోజనానికి కొరత లేదు, ప్రియ వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ కుటుంబంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. ఇదంతా కూడా విశ్వరూప ఆదిత్య వైశ్వనర ఆత్మ యొక్క ప్రభావమే. నీవు దేన్నైతే అన్వేషించినావో, వెతికినావో, ప్రయత్నం చేసినావో అది ఈ వైశ్వనరుని యొక్క పరమాత్మ యొక్క చక్షు రూపం. అది కన్ను. ఈ విషయమంతా పరంపిత పరమాత్మ యొక్క శరీరం అనుకుంటే, ఆ విశ్వరాట్ బ్రహ్మరాట్ యొక్క ఈ శరీరం అనుకుంటే, అందులో కన్ను సూర్యుడు. ఇప్పుడు కూడా సూర్యుని కంటితో పోల్చడం జరిగింది. ఇంతకుముందు కూడా కంటికి అండము పిండానికి, అండం పిండానికి మధ్య భేదం లేదా పోలిక పోల్చినప్పుడు, కలిపినప్పుడు కంటికి సూర్యునికి సంబంధం. ఇప్పుడు ద్యులోకం మూర్ధకు సంబంధం పెట్టడం జరిగింది. మనకు మంత్రాల్లో కూడా వస్తుంది. మంత్రంలో ఋగ్వేద భాష్యములు కూడా ఈ మూర్ధ అంటే ద్యులోకం అని, పాదాలు పృథ్వీ అని చెప్పడం జరిగింది. మంత్రాల ద్వారా కూడా మనకి ఇదే విషయం ప్రమాణం లభిస్తుంది. మంత్రాల విషయంలో కూడా ఈశ్వరుని స్తుతించాలంటే అసలు విరాట్ రూపాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శనంలో కూడా కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించినట్టు అర్జునుడికి తెలిపినట్టు అక్కడ మనం వింటుంటాం, చదువుతుంటాం. విశ్వరూపమే పరంపిత పరమాత్మ యొక్క రూపం. విశ్వమంతా తన రూపమే. ఈ రకంగా పరంపిత పరమాత్మను మనం దర్శించవచ్చు. విశ్వాన్ని గమనించి, జగత్తును గమనించి. ఈ విషయం వీళ్ళు ఉన్నటువంటి ఈ సూర్యుడు పరంపిత పరమాత్మ యొక్క కంటి లాంటి వాడు. శరీరంలో కన్ను ఎటువంటిదో ఈ విశ్వ శరీరంలో కన్ను సూర్యుడు. అదొక అంశం మాత్రమే. సరే, పర్వాలేదు. కానీ నువ్వు గనక రాకుండా ఉంటే, నా వద్దకు రాకుండా ఉండి ఉపదేశం పొందకుండా ఉంటే, నువ్వు అంధుడే అయ్యేవాడివి. కంటికి సంబంధం కాబట్టి ఇక్కడ ఆ రకంగా పోల్చడం జరుగుతుంది. ఇంతకుముందు మూర్ధ తల అన్నారు కాబట్టి నీ తల పడిపోయేది, తల దించుకోవాల్సి వచ్చేది అన్నారు ఇంతకుముందు ఆ ప్రాచీన శాలన విషయంలో. ద్విలోకాన్ని పరమాత్మకు ఉపాసిస్తాను అన్నప్పుడు, ఇక్కడ ఈ సత్యయుజుడు సూర్యుని ఉపాసిస్తున్నాడు, ఆదిత్యుని ఉపాసిస్తున్నాడు కాబట్టి నీవు గనక రాకుండా ఉంటే నీవు అంధుడయ్యేవాడివి అని చెప్పడం జరుగుతుంది. ఇది గమనించాలి. అథా ఉవాచ సత్యయజ్ఞం పౌలిష్యం ప్రాచీన యోగ్యం కం త్వం ఆత్మానం ఉపాస్వ ఇతి ఆదిత్యం ఏవ భగవో రాజన్ ఇతి హ ఉవాచ ఏష వై విశ్వరూప ఆత్మా వైశ్వానరో యం త్వం ఆత్మానం ఉపాస్యే తస్మాత్ తవ బహు విశ్వరూపం కులే దృశ్యతే. మీ కులంలో, మీ కుటుంబంలో విశ్వరూపమే కనిపిస్తుంది. పరమాత్మ యొక్క ఆశీర్వాదంతోనే ఇదంతా కూడా ఇంట్లో అన్ని ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ప్రవృత్తో అశ్వతరి రథో దాసి నిష్కో అంటే ఇక్కడ నిష్క అంటే బంగారు నాణ్యాలు ఉన్నాయి. అత్స్య అన్నం, పుష్కరమైనటువంటి అన్నం ఉంది. పశ్యసి అన్నాన్ని అనుభవిస్తున్నావు, చూస్తున్నావు. ప్రియం అత్యన్నం పశ్యతి, ప్రియమైనటువంటి అన్నాన్ని. ప్రియం భవత్యస్య బ్రహ్మవర్చస్సం, మీ ఇంట్లో ప్రియమైనటువంటి వారందరూ ఉన్నారు. దాసులు, బంగారం. అత్సి అన్నం, అత్యధికమైనటువంటి అన్నాన్ని తింటున్నారు, చూస్తున్నారు. ప్రియమైన వస్తువులను చూస్తున్నారు. అత్తి అన్నం, అన్నాన్ని తింటున్నారు, చూస్తున్నారు. అంతా కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదమే. భవతీయస్య బ్రహ్మ వర్చస్సం కులే, మీ ఇంట్లో బ్రహ్మ వర్చస్సు, మీ కుటుంబంలో బ్రహ్మ తేజస్సు ఉంది. యహ ఏతం ఏతం ఏవం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే, ఎవరైతే వైశ్వానర ఆత్మను ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి ఇవి లభిస్తాయి. చక్షు చక్షు చక్షు
చక్షుష్టు ఏవ చక్షుః తు ఏతద్ చక్షుః తు ఏతద్ చక్షుష్టు అవుతుంది. టాకుట్ట చక్షుః తు ఏతద్ ఆత్మానం చక్షుః తు ఏతద్ చక్షుష్టు ఏతద్ ఆత్మానః ఆత్మనః ఇతి హ ఉవాచ చక్షుష్టు వేతద్ ఆత్మన ఇతి హ ఉవాచ అంధో అభవిష్యః యత్ మాం న ఆగమిష్య ఇది. ఒకవేళ నా ఏమయ్యేది, గుడ్డివాడు అయిపోయేవాడు, అంధుడు అయిపోయేవాడివి అని చెప్పడం జరిగింది. అందుకే సందేహ నివృత్తి చేసుకుంటూ జీవించే ప్రయత్నం చేయాలి. సందేహ నివృత్తి అవసరం. సిగ్గుపడకూడదు. తెలియనప్పుడు తిరగాలి, దారి తెలియనప్పుడు దారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేను అడగను అనే అహంకారం ఉంటే, అభిమానం ఉంటే దారి తెలియదు, ఎటు వెళ్ళిపోతాం, మనకే నష్టం. ప్రశ్నే, అది చిన్న ప్రశ్న అయినా పెద్ద ప్రశ్న అయినా, ప్రశ్న చిన్నది పెద్దది ఉండదు. సందేహం అన్నప్పుడు ఈ విధంగా అక్షపతి సత్యయుజునికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా సత్యయుజుడు ఆ పదం గమనించండి. ప్రాచీన యుగుడు అని చెప్పినారు. ప్రాచీనులలో, పెద్దలలో, పెద్ద వయసున్న వారిలో కూడా గొప్పవాడు అంటే జ్ఞానం ఉన్నవాడు. సత్యమే. అలాగే అంటే వేద విద్య అర్థం వస్తుంది. బ్రహ్మవర్చస్సు ఇంట్లో ఉంది, సూర్యుని లాంటి వెలుగు ఉంది. సూర్యుడు ప్రకాశానికి గుర్తు, ప్రకాశాన్ని ఇవ్వడానికి కూడా ప్రకాశకుడు కూడా, ప్రకాశకుడు కూడా, ప్రకాశాన్ని ఇచ్చే ప్రకాశకుడు. సూర్యుడు వెలుగునిస్తాడు చంద్రునికి, భూమికి, లోకాలకు, గ్రహాలకు, ఉపగ్రహాలకు కూడా సూర్యుడు తేజస్సునిస్తాడు, వెలుగునిస్తాడు. ఆ విధంగా మనం కూడా మన కుటుంబంలో, మన చుట్టూ ఉన్న వారికి వెలుగునివ్వాలి, సూర్యులాగా వెలిగిపోవాలి. ఈ సత్యయజ్ఞ, ఈ ప్రాచీన యోగ్య నీవు అలాగే చేసినావు. ఆ సంకల్పంతోనే ప్రయత్నం చేసి వాటి అర్థం ఉన్నాయి మాత్రం అనుకుంటుంది. అది కాదు, అనుగ్రహం. అది పరమేశ్వరుని కృపలని నీవు ఆ విధంగా రాదు. గర్వపడకు. అంత పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహమే. ఇది మర్చిపోకని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ విశ్వరూపాన్ని జరుగుతుంది. సూర్యుడిని కన్నుగా భావించడం జరుగుతుంది. కానీ వారికి తెలియదు, నేను విశ్వరూపాన్ని ఉపాసన చేస్తున్నాను, కానీ ఒక భాగాన్ని, ఒక అవయవాన్ని, అంగాన్ని ఉపాసన చేస్తున్నాను. పరమాత్మ యొక్క ఈ విశ్వరూపం అనే ఈ శరీరం, విశ్వం అనే ఈ శరీరంలో ఒక అంగం, మన శరీరంలో లాగా ఉన్నటువంటి అన్ని చేసిపోయినట్టు సత్యయుజుడు. కాబట్టి మనం కూడా అది చేస్తున్నాం. కొందరు దుర్గా పేరుతో కళ్ళను పెట్టుకుంటారు, కంటి బొమ్మలు పెట్టుకున్నారు. 2 కళ్ళు బొమ్మలు ఉంటాయి, ఒక ముక్కు కెర ఉంటుంది. మాత అని చెప్పేసి మాత ఉపాసన చేస్తారు. కొందరు కాళ్ళు మాత్రం ఉంచుకుంటారు, కాళ్ళు ఉపాసన చేస్తారు. కొందరు అభయహస్తాన్ని చేస్తారు. మనం గమనిస్తే అంగాలను ఉపాసన చేస్తున్నాం, అవయవాలను ఉపాసన చేస్తున్నాం, మొత్తం సంపూర్ణ శరీరాన్ని కాదు. నిజానికి సంపూర్ణ కూడా ఉపాసన చేయకూడదు. భక్తిగా అది శరీరం మాత్రమే. అందులో ఆత్మను ఉపాసన చేయడం లేదు, ఆత్మను మర్చిపోతున్నాం.
శరీరాన్ని ఉపాసన చేస్తాం. ఉండదు, చిత్తమైపోతుంది, పోతుంది, భస్మాంతం చేస్తాం. భస్మైపోయి శరీరాన్ని ఉపాసన చేస్తే మిగులుతుంది, చివరికి భస్మమే, బూడిద మిగులుతుంది. అందుకే ఎవరైతే జడ పదార్థాలు ఉపాసన చేస్తారో వారి యొక్క బుద్ధి కూడా జడంగా మారిపోతుంది అన్నారు మహర్షి దయానంద సరస్వతి గారు. ఋషులు మహర్షులు కూడా అదే అన్నారు. చిల్లర రాళ్ళకు మొక్కితే చిత్తం చెల్లున. బ్రహ్మం గారు కూడా చెప్పింది అదే. చిల్లర రాళ్ళకు ఎవరైతే మొక్కుతారో చిత్తం చెడిపోతుంది, బుద్ధి పనిచేయదు, వివేకం ఉండదు, విచక్షణ ఉండదు. అదే జడం అనుకుంటారు. విద్వాంసులైన కూడా శ్రోత్రులైన కూడా వేద విద్వాంసులైన కూడా మహాశాలురు గొప్ప గొప్ప యజ్ఞయాలు చేసిన వారు, ధనం ఉన్నవారు, భవనాలు ఉన్నవారు, అన్ని ఉన్నవారు, అన్ని ఉండి కూడా అన్ని రకాల వనరులు, వసతులు, సౌకర్యాలు ఉండి కూడా, సాధనాలు ఉండి కూడా చివరికి వీరు చేసింది ఏమిటి? ఆ యజ్ఞం, ఆ చేసిన యజ్ఞమే అదే భగవంతుడు కొందరు. అలా కూడా ఉంటుంది. నేను రోజు ఆహ్వానం చేస్తాను కాబట్టి ఏ ఉపాసన అవసరం లేదు, ఏ సంధ్య అవసరం లేదు, ఏ ధ్యానం అవసరం లేదు, వేరే ఏ పని చేయవలసిన అవసరం లేదు. రోజు ఆహ్వానం చేస్తుంటాను, రెండు పూటలు చేస్తాను, లేదా రోజు సంధ్య చేసుకుంటాను ఉదయం సాయంత్రం. ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, పలకడం అవసరం లేదు, ఎన్ని అవసరాలు. ఎందుకంటే చేసుకుంటున్నాను, సంధి చేసుకుంటున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను, జపం చేసుకుంటున్నాను, హవనం చేసుకుంటున్నాను. కాబట్టి అబద్ధలాడిన పాపం చేసిన అందులో కొట్టుకుపోతాయి అనుకుంటారు. పుణ్యం చెల్లు సరిపోతుంది అనుకుంటారు. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. దాని లెక్క దానికి, దీని లెక్క దీనికి, దేని లెక్క దానికే ఉంటుంది. సరే, పుణ్యం చేస్తే పురస్కారాలు వస్తాయి, కానుకలు వస్తాయి, బహుమతులు వస్తాయి. పాపం చేస్తే శిక్ష ఉంటుంది, దండన ఉంటుంది. నేరం చేస్తే తప్పకుండా శిక్ష ఉంటుంది. ఇది గమనించడం లేదు. నాకు డబ్బు అంటే ఇష్టం ఉండదండి, వ్యాపారం అంటే ఇష్టం ఉండదు అనుకుంటూ వ్యాపారం తీసుకుంటూ పోతుంటారు. ధనం అంటే ఇష్టం ఉండదు, భవనాలు ఇష్టం ఉండదు, కానీ లేచిపోతుంటాయి. ఈ ఊర్లో ఒకటి, ఆ ఊర్లో ఒకటి, ఈ నగరంలో ఒకటి, ఆ నగరంలో ఒకటి, భవనాలు లేచిపోతుంటాయి, భూ పెరిగిపోతుంది, వ్యాపారం పెరిగిపోతుంటాయి. అయినా నాకు ఏది ఇష్టం ఉండదండి అంటుంటారు. మళ్ళీ దాని అర్థం ఏంటి? లోపల ఉన్నదేంటో బయట కనిపిస్తుంది కదా. అదే మనం ఏమనుకున్నాం, ఏం చెప్పినాం, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఏం జరిగింది, ఏ ప్రగతి సాధించినాం తెలుస్తుంది కదా. వస్తుంది, 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 కూడా మళ్ళీ పదవులు వస్తాయి. నాయకులు మళ్ళీ ఓడిపోతారు, ఆగిపోతారు, ప్రయత్నం చేస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు. చూస్తూనే ఉన్నాం కదా. మనం కూడా అంతే, మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం లోపల, కానీ ఒప్పుకోము. ఉపాసన చేస్తున్నాను అంటాం. అంటే ఏదో తిరకాసు ఉంది, ఏదో పొరపాటు ఉందని తెలుసుకోవాలి కదా. ఏదో లోపం ఉంది, కారణం ఉందని అర్థం చేసుకోవాలి కదా. ఇన్నేళ్ళు అవుతుంది, డబ్బు లేదు, మా అప్పుడు ఎవరు? ఆ బాధ్యత ఎవరిది? ఎందుకు ధనం లేదు, ఎందుకు మన ఇంట్లో డబ్బు ఆగడం లేదు గమనించాలి కదా. కదా, ఎలా కష్టపడుతున్నాం? శరీరంతో కష్టపడుతున్నాం, బుద్ధితో కాదు. శరీరంతో కష్టపడుతున్నాం, గొడ్డు చాకరీ చేస్తున్నాం, కానీ బుద్ధితో చేయడం లేదు. ఉన్నది అది చివాడు రోడ్డు తిరుగుతుంటాడు, అటు ఇటు చేరుకోడు, ఇటువైపు వస్తుంటాడు. గురూజీ మాట కట్ అవుతుంది గురూజీ, సిగ్నల్స్ సరిగ్గా రావట్లేదా? కరెంటు పోయిందమ్మా.
ఓం. బుద్ధిని వాడకుండా శరీరం చేస్తారో తక్కువ శ్రమతో, తక్కువ శారీరక శ్రమతో ఎక్కువ జరుగుతారు. భగవంతుడు మనకు మస్తిష్కాన్ని, మెదడు ఇవ్వడం జరిగింది, బుద్ధిని ఇవ్వడం జరిగింది, మనస్సుని ఇచ్చినాడు. వాడుకోవడం రావడం లేదు. ఎందుకు వాడుకోవడం? అన్ని వాడు కానీ బుద్ధిని వాడుకోవడం లేదు, వివేకాన్ని వాడుకోవడం లేదు, శిక్షణ వాడుకోవడం. ఏం చేస్తే ధనం చేస్తే సమస్యలు పోతాయి, సమస్యలు పోతాయి. పట్టుకోవడం లేదు, ప్రయత్నం చేస్తున్నాం. ఏ రోగం పోవడం, చిన్న తలపోవడం లేదు, కడుపు మంటుంది. ఏముంది అర్థం చేసుకుంది, తలనొప్పి ఎందుకున్నాయి ఈ బాధలు? పట్టుకోలే. వాళ్ళు చేసిన మహాశ్రోత్రియుడు, మహాశాలురే, ధన పట్టుకుని మూర్చుకొని ఒకమే పరమాత్మని ఉపాసన చేస్తారు. అదే లభించింది వారి లోపల ఉంటామో ప్రయత్నం చేస్తాం, ప్రయాణం చేస్తున్నాం. ఇంకొక వైపు మనం అనుకున్న గమ్యం వైపు కాకుండా ఏదో మరొక దిశలో ప్రయాణం చేస్తున్నాం. మరొక దిశలో ప్రయాణం చేసినప్పుడు తప్పకుండా చేరుకుంటాం కదా. మన అనుకున్న ఊరు రాకపోవచ్చు, మన గమ్యం రాక ఏదో గమ్యానికి చేరుకుంటాం. వ్యాపారం చేస్తున్నాం, ధనం అనుకోలేదు, కానీ వ్యాపారం చేస్తే డబ్బు వస్తుందా? ఇలాగ వస్తుంది కదా. విద్య అనుకోలేదు, అధ్యయనం చేస్తున్నాం, ఎంతో కొంత విద్య వస్తుంది కదా. అనుకోవట్లేదు, నేను అధ్యయనం చేస్తుంది, ఇది వేదమే, ఇది శాస్త్రమే, ఇది ఉపనిషతే, ఇది దర్శనమే అనుకోవట్లేదు, కానీ అధ్యయనం చేస్తున్నాను. అది తెలియదు, ఇది వ్యాకరణమా, దర్శనమా, ఉపనిషత్త, వేదమా తెలియదు, అదే పుస్తకమో తెలియదు, కానీ అధ్యయనం చేస్తున్నాం, చదువుతున్నాం, ఎంతో కొంత తెలుస్తుంది కదా. అలాగే మన జీవితంలో కూడా తెలియకుండానే కొన్ని సాధించేస్తాం, అనుకోకుండానే మనకు కొన్ని లభిస్తాయి. అన్వేషిస్తున్నాం, అందులో కొన్ని లభిస్తాయి. మనకు అనుకున్నది లభించకపోవచ్చు, కానీ ఏదో ఒకటి లభిస్తుంది కదా. ఈశ్వర ఉపాసన విషయంలో కూడా అంతే. మీరు ఏ రకంగా ఉపాసన చేసినా, ఏ అంగాన్ని ఉపాసన చేసినా ఎంతో కొంత మేలే జరుగుతుంది. ఈశ్వర ఉపాసనలో ఎంతో కొంత మేలే జరుగుతుంది. భక్తి భావన, వినయం, విధేయతలు ఉన్నప్పుడు, శ్రద్ధ ఉన్నప్పుడు, మన ప్రయత్నంలో మనం నిజంగా వాస్తవంగా ప్రయత్నం చేస్తుంటే ఎంతో కొంత లభిస్తుంది. వీరు కూడా లభించింది అదే. ఈ 5గురు జిజ్ఞాసులు లేదా సాధకులు, ఆ ఉద్దాలకుడు, 6గురు వారు ప్రయత్నం చేసినారు, వారికి లభించింది ఎంతో కొంత. ఆ ఎంతో కొంత ఏం లభించిందో చెప్పడం జరుగుతుంది. తర్వాత 14వ ఖండంలో చాందోగ్య ఉపనిషత్తు పంచమ ప్రపాఠకం, 5వ ప్రపాఠకంలో 14వ ఖండంలో ఈ భల్ల వంశముడు ఇంద్రద్యుమ్నుడు. ఇంద్రుడు అంటే ఇక్కడ సూర్యుడు మళ్ళీ ఇంద్రద్యుమ్న, ద్యు అంటే ఇక్కడ కూడా వెలుగే, ఇంద్రుని వెలుగు లేదా ఐశ్వర్యం వెలుగు అని అర్థం వస్తుంది. ఇంద్రుడు అంటే ఐశ్వర్యం కూడా. పేరు ఇంద్రద్యుమ్నుడు. అశుపతి రాజు సంబోధిస్తున్నాడు. హే వైయాగ్రపద్య, ఇది వంశం, ఇది కూడా ఒక వంశమే. నిజానికి భల్ల వంశం పుట్టినటువంటి వాడు ఇంద్రద్యుమ్నుడు. ఇది చెప్పుకోవడానికి నిజానికి ఇతిహాసం కాదు, చరిత్ర కాదు, ఐతిహాసిక పురుషులు కాదు. ఈ పేరులో అర్థం చేసుకోవాలి. వైయాగ్ర పద్య అంటే వ్యాగ్రం అంటే పులి, పద్యం పులిపాదం అని అర్థం వస్తుంది. పులిపాదం సంబంధించిన వాడని అర్థం. అంటే పులిపాదం ఎలా ఉంటుంది, పంజా, అటువంటి వాడని అర్థం. వైయాగ్ర పద్యాన్ని సంబోధిస్తూ నీవు దేన్ని పరమాత్మగా భావించి ఉపాసన చేసినావు అని అడగడం జరుగుతుంది. దానికి ఆ ఇంద్రద్యుమ్నుడు సమాధానం, నేను వాయువును ఆత్మగా భావించి ఉపాసన చేసినాను. వాయువు ఇస్తున్న గాలి, ఎందుకంటే గొప్పగా వస్తుంది, సుడిగాల్లో వస్తుంటాయి, బ్రహ్మాండంగా అన్ని లేపేస్తుంటాయి. గాలి యొక్క బలం చాలా బలం ఉంటుంది. వాయువు అంటేనే బలం, బలవాన్ వాయువు. వాతి
వీస్తుంది, బలంగా ఉంటుంది, చాలా బలం ఉండేది వాయువు, అన్నిటికీ గతిని ఇస్తుంది కూడా. వాతి గతి గంధనయో, వాయు వా అనే ధాతు యొక్క దాంతో నిష్పన్నమవుతుంది. వా అనే ధాతువుతో వాయు శబ్దం. వా గతి గంధనయో, గతిని కలిగిస్తుంది, గతి ఉంటుంది, గతిని కలిగిస్తుంది. గంధం వాసనను మోసుకొస్తుంది, సుగంధాన్నైనా దుర్గంధాన్నైనా మోసుకొస్తుంది కాబట్టి వాయువు అన్నారు. అది దానికి రకరకాల గతులు ఉంటాయి. పృథక్ వర్తమ అన్నారు, అంటే విడివిడిగా వర్తిస్తుంది. భిన్న భిన్న మార్గాల్లో వాయువు వీస్తుంది, అంటే దానికి రకరకాల పీడనాలు ఉంటాయి. ఊర్ధ్వ పీడనము, అధో పీడనం, తిరియక్ పీడనం అని చెప్పేసి రకరకాల మార్గాల్లో వర్తించేది, రకరకాల మార్గాల్లో వీచేది అని అర్థం. పృథక్ వర్తమ, వేరువేరుగా వర్తించేది అని అర్థం. అంటే గాలికి రకరకాల పీడనాలు ఉంటాయి, రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. పైకి కూడా ప్రవహిస్తుంది, వీస్తుంది, కిందికి దిగుతుంది, అడ్డంగా కూడా వీస్తుంది. అడ్డంగా, నిలువుగా, కిందికి, అటువైపు, ఇటువైపు, ఎటువైపున గాలి వీచవచ్చు. దాని పీడనం ఎటువైపున ఉండొచ్చు. అందుకే సుడిగాళ్ళు వస్తాయి. గాలి యొక్క స్వభావం అది. గాలిని నేను పరమాత్మగా భావించి ఉపాసన చేస్తున్నాను అంటాడు ఇంద్రద్యుమ్నుడు. సరే, నువ్వు చేస్తుంది మంచిదే, అది మాత్రం అది పూర్ణ రూపం కాదు, అది ఒక రూపం మాత్రమే. వైశ్వానర ఆత్మ యొక్క శరీరంలో ఒక రూపం మాత్రమే. ఆ రూపాన్ని ఉపాసన చేసినావు. ఆ పృథక్ వర్తమను, భిన్న మార్గాల్లో వీచే ఆ గాలిని, ఆ దాని యొక్క అనుగ్రహంతోనే మీ ఇంట్లో రకరకాల పదార్థాలు ఉన్నాయి. మీ వద్ద, మీ ఇంట్లో రకరకాల రథాల శ్రేణులు ఉన్నాయి అని అర్థం. వాయు లాంటి ధనం ఉందన్నమాట, వాయు లాంటి వనరులు ఉన్నాయి, వాయు లాంటి సాధనాలు ఉన్నాయని అర్థం. బలమైన సాధనాలు, అటువంటి రథాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని చెప్పేసి అక్షపతి ఇంద్రద్యుమ్నుని చెప్పడం జరుగుతుంది. అతః ఉవాచ ఇంద్రద్యుమ్నం భాలవ ఇయం వైయాగ్రపద్య ఖం త్వం ఆత్మానముపాస్స ఇతి. వాయుమేవ భగవో రాజన్ ఇతి హ ఉవాచ ఏషా వై పృథక్ వర్తమా ఆత్మ వైశ్వానరో యం త్వం ఆత్మానం ఉపాస్సే తస్మాత్ త్వాం పృథక్ బలయ ఆయంతి పృథక్ రథం రథశ్రేణయో అనుయంతి. మీ ఇంట్లో రథశ్రేణులు ఉన్నాయి, మీ వెంట నడుస్తున్నాయి అని చెప్పేసి, అదంతా కూడా పరంపిత పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే మీ ఇంట్లో అన్నం, పుష్కలంగా అన్నం కానీ, ప్రియజనులు కానీ, ప్రియమైన వస్తువులు కానీ మీరు చూస్తున్నారు. వైశ్వనర యొక్క నానా మార్గాల్లో అయితే, అంటే గాలి నానా మార్గాలు వీస్తుంది కాబట్టి మీకు కూడా అటువంటి ఐశ్వర్యాలు కలిగినాయి అన్ని రకాలుగా. ఆ ప్రభు యొక్క పరంపిత పరమాత్మ యొక్క ఆశీర్వాదంతోనే ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉన్నాయి. కాబట్టి మీరు చేసిన ఉపాసన కొంతవరకే, మీ అన్వేషణ అది కొంతవరకే. అది నిజానికి అది ప్రాణం. ఈ శరీరంలో, ఈ పిండంలో ప్రాణం. బ్రహ్మాండంలో వాయువు, ఈ పిండంలో, ఈ శరీరంలో అది ప్రాణం. పరంపిత పరమాత్మ యొక్క శరీరం విశ్వరూపం, విశ్వమంతా కూడా. వాయువు, బయట వాయువు ఎలా ఉందో మన శరీరంలో కూడా ప్రాణం అలాగే ఉంటుంది. మన శరీరంలో ప్రాణం లేకపోతే ఈ ప్రాణాపాన వ్యాన ఇవన్నీ ఏమి ఉండవు. అవి లేకపోతే అసలు శరీరానికి గతి ఉండదు. కాబట్టి అది ప్రాణం మాత్రమే. పరమాత్మ యొక్క విశ్వ శరీరంలో ఉన్నటువంటి వాయువు మన మానవ దేహంలో పిండం లాంటిది చెప్పేసి, నువ్వు పూర్ణ రూపాన్ని ఉపాసన చేయలేదు. పూర్ణ రూపాన్ని, పరమాత్మ యొక్క పూర్ణ రూపాన్ని ఉపాసన చేయాలి. అది కూడా శరీరంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని చేసినావు, అది కూడా జడోపాసన అవుతుంది నిజానికి అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అక్షపతి ఇంద్రద్యుమ్నునికి ఉపదేశించడం జరిగింది. నువ్వు కనుక రాకుండా ఉంటే ఏమయ్యేది అని చెప్పడం జరుగుతుంది. రాకుండా ఉంటే నీకు ఈ ప్రాణం వెళ్ళిపోయేది, ప్రాణం పోయేది. ఎందుకంటే నువ్వు ప్రాణ రూపాన్ని ఉపాసన చేసినావు. రాకుండా ఉంటే ఈ ప్రాణం గురించి నీకు తెలిసేది కాదు, నీకు ప్రాణం ఉండేది కాదు అని ఉపదేశించడం జరిగింది. తర్వాత ఇంకా ఈ శర్కరాక్ష వంశం పుట్టినవాడు జనుడు, అశ్వ వంశం పుట్టినటువంటి బుధుడిని కూడా
తర్వాత ఉద్దాలకును కూడా ఉపదేశించడం జరుగుతుంది. ఇది తర్వాత చూద్దాం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఇంతవరకు మనం ఇంద్రద్యుమ్నునికి ఇచ్చిన ఉపదేశంతో ఇక్కడ మేము చేస్తాం. ఇది చాంద్రోగ్య ఉపనిషత్తులో పంచమ ప్రపాఠకంలో 14వ ఖండం పూర్తి చేసుకున్నాం. ఓం శం శుభం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. వారి గురువు గారికి, గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, మీ అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు. మనం కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నాం, అదే పొందుతున్నాం. అర్థం కాదు ఏడుస్తున్నాం. ఆరోగ్యం లేదని, ధనం లేదని, పదవి లేదని, అది లేదని, ఇది లేదని, విద్య లేదని, ఈ వస్తువు లేదని, ఆ వస్తువు లేదని చెప్పేసి బాధపడుతున్నాం. చివరికి మనశ్శాంతి లేదని బాధపడుతున్నాం. అంతా నిరాశే, నిస్పృహే, అంతా భయమే, చింత, బెంగ అనుకుంటూ బాధపడుతున్నాం. మనం మన వైపు నుంచి ప్రయత్నం చేయడం లేదు. ఆ కోణంలో, ఆ మార్గంలో, ఆ దిశలో ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకుందాం. వివేకంతో పనిచేయాలి, బుద్ధితో పనిచేయాలి. అప్పుడే ఏమైనా సాధిస్తాం. సందేహాలు నివృత్తి చేసుకుంటూ భ్రమలు లేకుండా, భ్రాంతులు లేకుండా ప్రయత్నం చేయాలి. ఇది సారం. అందరికీ ధన్యవాదాలు, వందనాలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం శమోం. 3 సార్లు ఓంకారం చేసుకుందాం. శ్వాస తీసుకోండి, నింపుకోండి. ఈరోజు గమనించండి, నేను దేని ఉపాసన చేసినాను? గత 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 30, 40, 50 ఏళ్ల నుంచి దేన్ని ధ్యానించినాను? ఏ భక్తి చేసినాను? ఇప్పుడు ఏం పొందినాను? ఇంతవరకు లభించింది ఏతుందో అదే నిజానికి మన సంకల్పం, మన ప్రయత్నం, లోపలి ప్రయత్నం. స్థూలంగా ఏమైనా మాట్లాడవచ్చు, కానీ సూక్ష్మంగా లోపల మన ఏదైతే ఉంటుందో అదే లభిస్తుంది. ఇది సత్యం, ఇది తత్వం. అసలు తత్వం ఇదే. శుభం. ఓంకారం. ఓ ఓ శాంతి శాంతి శాంతి. ఓ శాంతి పాఠం చెప్పండి.